మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ పరిశుద్ధమైన రక్తము ద్వారా మమ్మను కొని పరిశుద్ధ సంఘముగా, నిష్కలంకమైన సంఘముగా మమ్మను చేసుకున్నందుకై మీకు స్తోత్రాలు. మీ యందు మాకున్న ఆధిక్యత, మాధుర్యత మేము ఎల్లప్పుడూ అనుభవించేవారముగా ఉండుటకు సహాయం చేయండి. మీరు మీతో మాకు ఇచ్చిన సన్నిహిత సహవాసము, సంబంధము మేము ఎల్లప్పుడూ అనుభవించేవారముగా ఉండుటకు సహాయం చేయండి. ఈ రాత్రికాల సమయంలో మరొక పర్యాయము కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకుంటూ ఉండగా మీరే మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీ అందరి సహవాసమందు మమ్మను మరింత బలపరచమని మా రక్షకుడైన యేసుక్రీస్తు మహిమగల నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. లేదా బైబిల్ గ్రంథంలో నుండి పరమగీతము 2వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకున్నాం. చాలు. ఇలా ఈ పరమగీతము అనేది యేసుక్రీస్తు ప్రభువునకు సంఘానికి మధ్య ఉన్న శ్రేష్టమైన, పరిశుద్ధమైన సంబంధాన్ని సూచించేటువంటిదిగా రాయబడింది. ఇక్కడ సంఘమును ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతున్నట్టుగా ఈ మాటలు వర్ణించబడ్డాయి. ఏమంటున్నాడు అనంటే, మధ్య భాగంలో మనం గమనించినప్పుడు, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటే అర్థం ఏంటి? నీ ముఖము నాకు కనబడటం లేదు, నీ స్వరము నాకు వినబడటం లేదు, కాబట్టి నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. కనబడటలేదు, వినబడటలేదు కనుక కనబడనిమ్ము, వినబడనిమ్ము అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, గాడ్ వాంట్స్ టు సీ, గాడ్ వాంట్స్ టు లిసన్. దేవుడు చూడాలని, వినాలని ఆశిస్తూ ఉన్నాడు. సంఘం పట్ల దేవుని యొక్క ప్రేమ అమూల్యమైనది, శ్రేష్టమైనది. ప్రియులారా, దేవుని ఎరిగినటువంటి వారు, క్రీస్తు ప్రభు యొక్క రక్తంలో కడగబడినటువంటి వారు ఎప్పుడు కూడా దేవునికి కనబడేటువంటి వారిగా ఉండాలి. స్వరం వినబడనిమ్ము అంటే ప్రార్థించేవారముగా ఉండాలి, ఆరాధించేవారముగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిని కలిగి ఉంటామో అక్కడ దేవునితో సహవాసము మరింత బలపరచబడేదిగా ఉంటుంది. చూడండి, మనం ఎప్పుడైతే ఒక వ్యక్తితో ఎక్కువ సమయాన్ని గడుపుతామో ఆ వ్యక్తి పట్ల గొప్ప అభిమానము, ప్రేమ, సంబంధ బాంధవ్యాలు అనేటువంటివి ఏర్పడతాయి. స్నేహితులతో ఎక్కువ సమయం గడిపినప్పుడు వారు లేకుండా మనం ఉండలేము. ప్రియులారా, బైబిల్లో యేసు ప్రభువుకి సంఘానికి మధ్య సంబంధము భార్యాభర్తలకు మధ్య ఉన్న సంబంధంతో పోల్చబడింది. పోల్చబడింది ప్రియులారా.
ప్రభు అంటున్నాడు, నీ ముఖము నాకు కనబడనేమో. ఐ వాంట్ టు సీ యువర్ కాంప్లెక్షన్. నీ ముఖాన్ని నేను చూడాలనుకుంటున్నాను, నీ స్వరాన్ని నేను వినాలనుకుంటున్నాను. నేటి దినాల్లో విశ్వాసులు ఎలాగున్నారు అంటే, వారి పట్ల దేవుడు ఎటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో, వారిని గూర్చి దేవుడు ఎటువంటి ఆశ కలిగి ఉన్నాడో తెలుసుకునేదానికి ఇష్టం చూపించలేకపోతున్నారు ప్రియులారా, ఆసక్తి చూపించలేకపోతున్నారు. కొన్నిసార్లు మనం జీవించే ఈ జీవన విధానము ఒక యాంత్రికమైనటువంటిదిగా మారిపోయింది. ఆదివారం అయితే ఉదయం మందిరానికి వస్తాం, 4 పాటలు పాడతాం, 5 మాటలు వింటాం, తర్వాత వెళ్ళిపోతాం. యథావిధిగా ప్రతిరోజు మన జీవితంలో యాంత్రికంగా మనం కొనసాగేటువంటి వారంగా ఉంటాం ప్రియులారా. ఒకప్పుడు ఉన్నటువంటి సమయము, ఒకప్పుడు ఉన్నటువంటి ప్రశాంతత, ఒకప్పుడు ఉన్నటువంటి ఆ నిబ్బరత నేటి దినాల్లో ఉండటం లేదు. ఫాస్ట్ ఫార్వర్డ్ డేస్, వీఆర్ లివింగ్ ఇన్ ఫాస్ట్ ఫార్వర్డ్ డేస్. ఎప్పుడు గజిబిజిగా, అయోమయంగా, గందరగోళంగా, కలవరంగా అనేటువంటివి మన జీవితంలో కనబడుతూ ఉన్నాయి. ఈ బీపీలు, షుగర్లు ఎందుకు ఎక్కువైపోతున్నాయి అని అంటే, ప్రశాంతత అనేటువంటిది లేదు ప్రియులారా. ఎప్పుడు ఏదో ఒక భయం, ఏదో ఒక కలవరం, ఏదో ఒక పని, ఏదో ఒక ప్రెజర్, ఒత్తిడి. మనము దేవునితో ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని గడిపే వారంగా ఉంటామో, ఆయనకు సంబంధించినటువంటి ప్రశాంతతను మనం అనుభవించే వారంగా ఉంటాం. ప్రభువు మార్తతో మాట్లాడుతూ అంటాడు, మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచు ఉన్నది. మార్త నీవు అనేకమైన పనులను కలిగి తొందరపడుచున్నావు, అవసరమైనవి కొన్నియే. మరియ ఉత్తమమైనది ఎన్నుకున్నది. మరియలో తొందర కనపడటం లేదు ప్రియులారా, ఆయాసం కనపడటం లేదు. ప్రశాంతంగా ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఆయన మాటలు వింటాం. సో వీ మస్ట్ హ్యావ్ టు బి సీన్ బై గాడ్. దేవునికి కనబడాలి అనే ఆశ మనం కలిగి ఉండాలి. 42వ కీర్తన 2వ వచనం ఒకసారి చదువుదాం. 42వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనపడేదను. కనబడదును అంటే దేవునికి కనపడ్డాం. నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. ఒక తృష్ణ, ఒక కాంక్ష, ఒక వాంఛ. దేవుని సన్నిధికి ఎప్పుడెప్పుడు వెళ్దామా? దేవుని సన్నిధికి వెళ్ళటం వలన మనం దేవునికి కనబడేటువంటి వారంగా ఉంటాం. అదే అర్థం ఇక్కడ ప్రియులారా. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేది. ఆయనకి కనపడతాం. ఇఫ్ వీ కమ్ టు హిస్ ప్రెజెన్స్ వీ విల్ బి సీన్ టు హిమ్. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఆయనకు కనబడేటువంటి వారంగా ఉంటాం. అయితే ఇక్కడ ఒక వాంఛను చూస్తున్నాం, ఆశను చూస్తున్నాం ప్రియులారా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రియులారా, దేవుని కొరకు ఎప్పుడైతే ఆశను మనం కలిగి ఉంటామో, ఆ ఆశ ఖచ్చితంగా దేవుడు తీరుస్తాడు.
ఒకవేళ లోక సంబంధమైనటువంటి ఆశలు ఫెయిల్ అయిపోవచ్చేమో, కానీ దైవిక సంబంధమైనటువంటి ఆశలు, దేవుని పట్ల కలిగి ఉండేటువంటి తృష్ణ, ఆకలి దప్పులు ఎప్పుడు కూడా ఫెయిల్ కావు. యేసు ఎవరో చూడాలనుకున్న జక్కయ్యకు తానే ప్రత్యక్షంగా యేసుక్రీస్తు కనిపించాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. ప్రియులారా, మనం సేవిస్తున్నటువంటి దేవుడు జీవము గలవాడు. హీ ఈస్ నాట్ ఎ స్టోన్ ఆర్ ట్రీ. ఆయన చలించేటువంటి దేవుడు, మాట్లాడేటువంటి దేవుడు, చూచేటువంటి దేవుడు, స్పర్శించేటువంటి దేవుడు, వినేటువంటి దేవుడు, కార్యం చేసేటువంటి దేవుడు. whom we are serving is the living God. అటు జీవము గల దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఆయన మనల్ని చూస్తాడు. అంటే కేవలం మందిరానికి రావడం గురించే ఈ మాటలు కాదు. మనం పనిచేసేటువంటి స్థలాల్లో, నివసించే గృహాల్లో కూడా దేవునికి మనం కనబడేటువంటి వారంగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. రహస్యమందున్న తండ్రి, నాట్ టు బి సీన్ బై పీపుల్, టు బి సీన్ బై గాడ్. ఇక్కడ సందర్భం ఏంటి అంటే, మనుషులకు కనబడవలనని కాదు, కానీ దేవునికి కనబడవలనని నీవు ప్రార్థన చేయి. దేవునికి కనబడవలనని ప్రార్థన చేయండి. ఆయనకు కనబడాలి. ప్రియ, ఏంటి మరి దేవుడు మనల్ని చూడట్లేదా? చూస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు అని మనకు అర్థం కావాలి. ఆయన కనిపించేటువంటి విధంగా ఆయన సన్నిధిని మనం కలిగి ఉండాలి. దేవుడు కయ్యను కూడా చూశాడు, కానీ కయ్యనికి దేవుడు తను చూస్తున్నాడని తెలియదు. మీ తండ్రికి కనబడవలనని, రహస్యమందున్న మీ తండ్రికి కనబడవలనని, ఆయన చూడవలనని. సో వీ మస్ట్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్. దేవుని సన్నిధిలో, ప్రార్థనలో కొంత సమయాన్ని గడపడం. ప్రియులారా, నీ ముఖము నాకు కనబడనిమ్ము అంటున్నాడు. నీ స్వరము నాకు వినబడనిమ్ము అని దేవుడు మాట్లాడుతున్నాడు. గాడ్ వాంట్స్ టు సీ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను చూడాలని కోరుకుంటున్నాడు. ప్రియులారా, లూకా సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. లూకా సువార్త 17వ అధ్యాయం 17వ. అందుకు యేసు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? హీ వాంట్స్ టు సీ అదర్ పీపుల్ హూ రిసీవ్డ్ ద హీలింగ్. స్వస్థపరచబడినటువంటి మిగతా 9 మందిని కూడా యేసు ప్రభు చూడాలని కోరుతూ ఉన్నాడు. వాళ్ళు రాలేదు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది దేవుని సన్నిధికి రావట్లేదు. వారంలో 6 రోజులు దేవుని సన్నిధికి రండి అనట్లేదు. వారంలో ఒక్కరోజైనా దేవుని సన్నిధికి రాలేనంత బిజీగా మనం ఉంటే, సమయం ఇచ్చిన దేవునికి సమయం ఇవ్వకపోతే ఆయన ఇచ్చేది తీసుకునేదానికి కూడా నీకు సమయం ఉండదు. ప్రియులారా, కొద్దిమంది అస్సలు దేవుని సన్నిధికి రారు. ఇఫ్ we are absent in God's presence, we can lose many blessings.
దేవుని సన్నిధిని నీవు పోగొట్టుకుంటే అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకున్నట్టే. ఆ 90 ఎక్కడ అంటున్నాడు. గాడ్ నోస్ ద నంబర్, హౌ మెనీ మెంబర్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్య దేవునికి తెలుసు. సంఘంలో ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్య దేవునికి తెలుసు. ఎంతమంది మేలు పొందారో, స్వస్థత పొందారో, రక్షణ పొందారో ఆ సంఖ్య దేవునికి తెలుసు ప్రియులారా. ఆ 90 ఎక్కడా అంటున్నాడు. ఎందుకు అంటే ఆ స్వస్థత పొందిన 9 మందిని ప్రభువు చూడాలనుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఆయన సన్నిధిలో మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు నా కుమార్తె నా సన్నిధికి వస్తుంది, నా కుమారుడు నా సన్నిధికి వస్తాడు అని దేవుడు చూస్తూ ఉంటాడు. ప్రియులారా, నీ ముఖము నాకు కనబడనిమ్ము అంటాడు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. 38వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి 4 వచనాలు ఒకసారి చదువుదాం. దానికి ముందు సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు దావీదు నేల నుండి లేచి స్నానము చేసి తైలము పూసుకొని వేరు వస్త్రములు ధరించి యెహోవా మందిరములో ప్రవేశించి మ్రొక్కి చాలు. ఈ సందర్భం మనకు తెలుసు ప్రియులారా. బత్షెబాకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు వ్యాధిగ్రస్తుడయ్యాడు. ఆ సమయంలో దావీదు ఉపవాసం ఉండి ఆ చిన్న బిడ్డ కొరకు ఎంతో ప్రార్థన చేశాడు. దుఃఖం సలిపాడు. అయినప్పటికీ ఆ బిడ్డ మరణించాడు. మరణించినప్పుడు దావీదు ఇంకా దుఃఖపడాల్సిన దానికి బదులు నేల నుండి లేచి తైలం పూసుకొని స్నానం చేసి దేవుని సన్నిధికి వెళ్ళి అక్కడ ఆయనకు మ్రొక్కి అన్న మాటలు మనం చూస్తాం. అంటే దావీదు తన జీవితంలో ఎప్పుడు తాను దేవునికి కనబడేటువంటి వ్యక్తిగా, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా, దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉండాలని కోరుకున్నాడు. వాట్ ఈస్ నెక్స్ట్, తర్వాత ఏంటి అనే విధంగా దావీదు ఆలోచించాడు ప్రియులారా. ఇంకా ఆ తర్వాత మళ్ళీ దావీదుకు దేవుడు బత్షెబాతో మరొక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుడే సొలొమోను. చూడండి, అటువంటి పరిస్థితిలో దావీదు ఎంతో నిర్భయముగా ఉండి నిబ్బరత కలిగి దేవుని సన్నిధికి వెళ్తా ఉన్నాడు. ఈ రోజుల్లో కొద్దిమందికి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏదైనా ఎదురైతే వాళ్ళు ఇంక కనపడరు దేవుని సన్నిధిలో, రారు. ఇంక వాళ్ళు ఎంతో ప్రార్థన చేసామండి కుమారుడి కొరకు, ఈ కుమార్తె కొరకు ఎంతో ప్రార్థన చేశాం, నా భర్త కోసం ఎంతో ప్రార్థన చేశాను, నా భార్య కోసం ఎంతో ప్రార్థన చేశాను, కానీ దేవుడు కరుణించలేదు, దేవుడు మేము అనుకున్నది ఇవ్వలేదు, దేవుడు మేము అనుకున్నట్టుగా జరిగించలేదు, మాకు ఉద్యోగాలు రాలేదు, ప్రమోషన్స్ రాలేదు, పిల్లలు పాస్ కాలేదు. పిల్లరా, కొన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైతేనే చాలామంది దేవుని సన్నిధికి రావడం మానేస్తారు, మొక్కడం మానేస్తారు, ఆరాధించడం మానేస్తారు, దేవునికి కనబడేది మానేస్తారు. కానీ దావీదు చూడండి ఎలాగున్నాడు. కుమారుడు చనిపోయిన తర్వాత దావీదు సిద్ధపడి వెళ్ళి దేవుని సన్నిధిలో మ్రొక్కి ఆ తర్వాత భోజనము చేశాడు. ప్రియ, దేవునితో ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ అనేది జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. పోయిన వారం సందేశం మీరు విన్నారు కదా, యోబును గురించి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది ఏది కూడా
లేదు. అది కరువైన, హింస అయినా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, మరణమైన, జీవమైన, దేవదూతలైన, ఉన్నవైనను రాబోవునవైనను, అవి ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపునది ఏది కూడా లేదు. ఆ విధంగా అంటిపెట్టుకుని జీవించే జీవితం మనకి ఎప్పుడు వస్తుంది అంటే దేవునితో ఎక్కువ సమయం గడిపే కొలది. టెల్ మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ హూ యు ఆర్ అని ఒక సామెత చెప్పారు. నీ స్నేహితుడు ఎవడో చెప్పు, నీవెవరో నేను చెప్తాను. సో ఇఫ్ వీ స్పెండ్ మోర్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ విత్ గాడ్, మనం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపే కొద్దీ దేవునితో సహవాసం, సంబంధం బలపడుతూ ఉంటుంది. దాని నుంచి నిన్ను ఎవ్వరు కూడా వేరు చేయలేరు. అది కష్టమైన, శ్రమైన, బాధ అయినా, వేదన అయినా అన్నిటికీ తట్టుకొని దేవుని కొరకు నిలబడతాం. అలాగని దేవుడు ఏది తక్కువ చేయడు ప్రియులారా. కుమారుడు చనిపోయాడు, నెక్స్ట్ దేవుడు దావీదుకి ఇంకో కుమారుడు ఇచ్చాడు. యోబు సమస్తాన్ని కోల్పోయాడు, నెక్స్ట్ దేవుడు యోబుకు 2 అంతలుగా ఆశీర్వదించాడు. ఇప్పుడు చదవండి యెషయా గ్రంథం 38వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థన చేశాడు. నీ స్వరము నాకు వినిపింపుము అంటున్నాడు ప్రియులారా. మరణకరమైన రోగం వచ్చింది, ఆల్రెడీ నిర్ధారణ అయిపోయింది, ఇంకా నువ్వు చనిపోతావు, బ్రతకువు అని. అటువంటి సమయంలో హిజ్కియా దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తా ఉన్నాడు. 5వ వచనం చూడండి. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అనుము, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. చూడండి ఆ పదాలు ఎలా, నాకు కనబడనిమ్ము అంటున్నాడు. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని అంటున్నాడు. ఇంకెవరు లేరు ఆ టైంలో ప్రియులారా. ప్రవక్త కూడా వెళ్ళిపోయాడు, చెప్పేసి దేవుని సన్నిధిలో కన్నీరు గారుస్తూ ప్రార్థన చేస్తా ఉన్నాడు. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. గాడ్ వాంట్స్ టు లుక్ ఎట్ us. దేవుడు మనల్ని చూడగోరుతున్నాడు ప్రియులారా. మనం కార్చే కన్నీటిని ఆయన చూస్తాడు. మనం చేసేటువంటి ప్రార్థనను ఆయన వింటాడు. మనం చేసేటువంటి ప్రార్థన ఆయన వింటాడు. నీ స్వరము నాకు వినపడనేమో. 15వ అధ్యాయము సామెతల గ్రంథం 8వ వచనం చూద్దాం. సామెతలు 15. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల ప్రార్థన దేవుణ్ణి ఆనందింపజేస్తుంది ప్రియులారా. నీ స్వరము నాకు వినపడలేదు. ఆ స్వరం వింటూ ఉన్నప్పుడు ఆయన ఎంతో ఆనందించేవాడిగా ఉంటాడు. యథార్థవంతులు ప్రార్థన చేస్తున్నప్పుడు, నీతిమంతులు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకిస్తాడు ప్రియులారా. ఎంతో సంతోషించేటువంటి వాడిగా ఉంటాడు. ఇంకా నీ స్వరము నాకు వినబడనిమ్ము అనుటలో దేవుడు మన ఆరాధనను కోరుకుంటా ఉన్నాడు.
నేను ఎన్నోసార్లు మీకు చెప్తాను, మనం 100 పాటలు వినడం కాదు, కానీ ఒక్క పాట మనం పాడడం అనేది చాలా శ్రేష్టం. అలాగని పాటలు వినొద్దని చెప్పట్లేదు. మన స్వరముతో దేవుణ్ణి ఆరాధించు. దేవుడు మనకిచ్చినటువంటి స్వరంతో దేవుణ్ణి ఆరాధించడం ప్రియులారా. 108వ కీర్తన 2వ వచనం చూడండి. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. స్వరమండలమా సితారా మేలుకొనుడి. మన స్వరాలతో దేవుణ్ణి ఆరాధించడం ప్రియులారా. నీ స్వరము నాకు వినబడనిమ్ము అంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడం, ఆయనను ఆరాధించడం, వర్షిపింగ్ హిమ్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి. 13-15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలమును అర్పించదు. గొర్రెల మేకల అర్పణల గురించి మాట్లాడట్లేదు పిల్లారా. ఆయన నామమును ఒప్పుకొనుచు జీవా ఫలమును అర్పించదు. జీవా అంటే పెదాలు, అంటే దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి స్తుతించడం, దేవుణ్ణి ఘనపరచడం, దేవుణ్ణి మహిమపరచడం, ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలో చేసేటువంటి కార్యాలు. దేవునితో మనం మాట్లాడటమే కాదు, ఆయన మనతో మాట్లాడతాడు. ఆ మాటలు ఎలాంటివంటే 19వ కీర్తన 10-11 వచనాలు చూడండి. 19వ కీర్తన 10-11 వచనాలు. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను, కోరదగినవి తేనె కంటెను, జుంటి తేనె ధారల కంటెను మధురమైనవి. ఏంటి అంటే దేవుని మాటలు. దేవుని మాటలు ప్రియులారా. చదువుతున్నామా బైబిల్ని? దేవుడు మనకు బైబిల్ ఇచ్చాడు. చాలామందికి దేవుని వాక్యం లేదు ప్రియులారా, లేదు. మీరు గమనిస్తారో లేదో కానీ అటు హిందూస్ని తీసుకున్నా, ముస్లిమ్స్ని తీసుకున్నా, జైనులను తీసుకున్నా, బౌద్ధుల్ని తీసుకున్నా, వాళ్ళు ఊరికే గుళ్ళకి వెళ్ళి వస్తారు, కానీ వాళ్ళ చేతుల్లో ఏ గ్రంథాలు అనేటువంటివి ఉండవు. ఒక్క క్రైస్తవుల చేతుల్లో మాత్రమే గ్రంథాలు ఉంటాయి. పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు బైబిల్స్ ఉంటాయి ప్రియులారా. ఈ బైబిల్ మనకు ఎంతో ఘనత. దేవుడు ఇచ్చినటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చదవాలి. నీవు బైబిల్ని ఎప్పుడైతే చదువుతూ ఉంటావో దేవుడు నీతో మాట్లాడతాడు. నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది, ఇదే నా బాధలో నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము మనుషులలో నీ భయాన్ని పుట్టించుచున్నది. నీ వాక్యము వెల్లడియకుడు తోడనే వెలుగు కలుగును, అది తెలివి లేని వారికి తెలివిని పుట్టించు. నీ వాక్యమే నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇలా ఎన్ని వాక్యాలు మనల్ని ప్రోత్సహిస్తున్నాయో చూడండి ప్రియులు. Nowadays we are not able to read the Bible because having lot of other works. రకరకాల వేరు పనులను మనం పెట్టుకొని నేడు దినాల్లో బైబిల్ని చదవలేకపోతున్నాం ప్రియులారా. దేవుడినితో మాట్లాడాలని కోరుకుంటూ ఉంటే దేవుని స్వరాన్ని వినేదానికి నీకు సమయం లేదు. ఆయన తన వాక్యమును యాకోబుకు ఇచ్చెను. కాబట్టి ఇప్పటి నుంచైనా బైబిల్ చదివేదానికి సమయాన్ని తీసుకోవడం, దేవుని సన్నిధిలో కొంత సమయం ప్రశాంతంగా నెమ్మదిగా
కూర్చొని గడపటం, అదరా లేకుండా, త్వరగా ఎమోషన్గా లేకుండా ప్రశాంతంగా కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకోవడం, ప్రశాంతంగా కూర్చొని ఒక మూలలో కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుకోవడం, ధ్యానించడం, ప్రార్థన చేసుకోవడం. ఈ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలు. దేవునితో వ్యక్తిగత సహవాసం ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా యవనస్తులు, వివాహం కాని వాళ్ళకి చాలా సమయం ఉంటుంది. ఇంకా వివాహం అయిన తర్వాత అనేక పనులు పాటలు ఉంటాయి పిల్లలు. వివాహం కాకముందు ఎంతో సమయం ఉంటుంది. ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో గడపాలి. నీవు వివాహానికి ముందు దేవునితో గడిపే సమయము వివాహం తర్వాత నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడను. ముఖాన్ని గురించి, స్వరాన్ని గురించి మాట్లాడుతూ ఆ పై వరుసలో ఒక వర్ణన మనం చూస్తాం ప్రియులారా. ఏంటా వర్ణన? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. మనోహరమైన నీ ముఖాన్ని నేను చూడాలనుకుంటున్నాను, మధురమైన నీ స్వరాన్ని నేను వినాలని అనుకుంటున్నాను. ఈ మనోహరమైనటువంటి స్థితి, మాధుర్యమైనటువంటి స్థితి క్రీస్తు ప్రభువును బట్టి మనకు కలిగింది ప్రియులారా. మన జీవితం ఎంతో దుర్వాసనతో కూడినటువంటిది, జుగుప్సాకరమైనటువంటిది. వెలివేయబడినటువంటి వారము, తృణీకరింపబడినటువంటి వారము, ప్రభువును స్తుతించుటకు అనర్హులము ప్రియులారా. అటువంటి స్థితిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు తన అమూల్యమైనటువంటి రక్తం చేత కొనుక్కున్నాడు ప్రియుల. ఏ వస్తువు అయితే మనం ఎక్కువ వెలబెట్టి కొంటామో ఆ వెలను బట్టి వస్తువుకి విలువ ఉంటుంది ప్రియులారా. మనం we have been purchased by the blood of Christ. అపోస్తుల కార్యం 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘం, హీ చర్చ్, తన సంఘము, we belong to Jesus. మనం యేసుక్రీస్తుకు సంబంధించినటువంటి వారము ప్రియులారా. ఆయన తన అమూల్యమైనటువంటి రక్తం చేత మనల్ని కొనుక్కున్నాడు. వెలకట్టలేనటువంటి రక్తం అది, అందుకే అమూల్యము అని పేతురు రాశాడు. ఆ రక్తముతో యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కొనుక్కొని మనల్ని ఏం చేశాడు అంటే శ్రేష్టమైనటువంటి వారంగా చేశాడు. 16వ కీర్తన 3వ వచనంలో భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంటాడు ప్రియుల. శ్రేష్టమైనటువంటి వారముగా దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆ శ్రేష్టమైనటువంటి స్థితి ఎలాంటిది అని అంటే చూడండి, ఒకసారి ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం చదువుదాం. 5:27. ఇందాక పాట పాడాం కదా, ఓ సంగమా సర్వాంగమా అని. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెను. దట్ ఈస్ ద మేజర్ పర్పస్ ఆఫ్ క్రైస్ట్ టువర్డ్స్ ద చర్చ్. సంఘం పట్ల క్రీస్తు ప్రభు యొక్క ప్రధాన ఉద్దేశము ప్రియులారా. ఏంటి ఆయన ఉద్దేశము అంటే సంఘము కళంకమైనను ముడతైనను మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకోలేదు.
సంఘం ఏ విధంగా ఉండాలని, ఏ విధంగా చూడాలని ప్రభు అనుకున్నాడో చూడండి. ఆయన శిలువ బలియాగము ద్వారా సంఘానికి అటువంటి విశిష్టత అనుగ్రహించాడు, ఆధిక్యతను అనుగ్రహించాడు. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించు. పరిమళ వాసనగా ఉండుటకు ప్రియులారా. 133వ కీర్తన మొదటి 2 వచనాలు చదువుదాం, ముగిద్దాం మనం. 133వ కీర్తన మొదటి 2 వచనం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కారి దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. ఇవన్నీ వర్ణనలు ప్రియులారా, సంఘానికి సంబంధించినటువంటి భాగాలు. సంఘములో సహోదరీల మధ్య ఉండేటువంటి ఐక్యత ఎలాంటిదో అనే దాన్ని ఇక్కడ పోలుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభువులోని జీవితం ఎలాంటిదో అనేది ఎఫెసీలో పోల్చబడింది. అంత గొప్ప ప్రశస్తమైనటువంటి స్థితిని ప్రభువు తన అమూల్యమైన రక్తము ద్వారా సంఘానికి అనుగ్రహించాడు. ఒక పురుషుడు స్త్రీని ప్రదానం చేసుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు వివాహం చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాడు ప్రియులారా. యేసుక్రీస్తుకు సంఘంతో ప్రదానం చేయబడి సుమారుగా 2000 సంవత్సరాలు దాటిపోయాయి. నౌ హీ ఈస్ వెయిటింగ్ టు రిసీవ్ హిస్ చర్చ్, టు బ్రింగ్ హిస్ చర్చ్ టు హిస్ కింగ్డమ్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు తన సంఘాన్ని తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేదానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. సంఘానికి దేవుడిచ్చిన ఆ విశిష్టత చాలా శ్రేష్టమైనటువంటిది ప్రియులారా. కనుక మనం ప్రభు యొక్క రక్తము ద్వారా విలువ పెట్టి కొనబడ్డాం. మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో ప్రాణం పెట్టిన రక్షకునితో మనం ప్రతిరోజు సమయం గడిపేవారంగా ఉండాలి. If we have such kind of desire, God will definitely help us. మనలో అటువంటి కోరిక అనేది ఉంటే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కొద్దిసేపు ప్రార్థన చేసుకోవడం, కొద్దిసేపు విజ్ఞాపన చేయడం, కొద్దిసేపు దేవుణ్ణి ఆరాధించడం, కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని చదవడం, ఇవన్నీ మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళటం అలవాటు చేసుకోవాలి ప్రియులారా. దేవుని సన్నిధి లేకుండా మనం పరిశుద్ధంగా బ్రతకలేం. దేవుని సన్నిధి లేకుండా మనం ఆత్మలో జీవించలేం. దేవుని సన్నిధి లేకుండా మన హృదయంలో నెమ్మది అనేది మనం కలిగి ఉండలేము ప్రియులారా. కనుక దేవునితో మాట్లాడడం, దేవుని కనబడటం, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యమైన అనుభవాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించునిగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువుని అడుగుదాం. ప్రభా, నేను మీకు కనబడేటువంటి వ్యక్తిగా, నా స్వరము మీకు వినిపించే వ్యక్తిగా నన్ను చేయండి నాయన అని అడుగుదాం. నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, ఎంత గొప్ప వర్ణన దేవుడు మనకిచ్చాడు అని చూడండి ప్రియులారా. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మా ప్రాణము మీ కొరకు ఆశపడినట్లుగా చేయండి. నేనెప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదను, ఆయన సన్నిధిని కనబడేదను అన్న వాంఛ కాంక్ష మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి. మీ సన్నిధిలో ప్రత్యేక ప్రార్థనా సమయాన్ని, ప్రత్యేక బైబిల్ పఠనాన్ని మేము కలిగి ఉండుటకు కృప దయచేయండి. పలుమార్లు మీరు మాతో
మాట్లాడుతూ వస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు. లోకంలో ఎక్కడ నెమ్మది లేదు ప్రభువా, మీ సన్నిధిలోనే ఎంతో నెమ్మది, ప్రశాంతత, నిబ్బరత, నిరీక్షణ కలవు మా ప్రభువా. కనుక మీ సన్నిధి నిత్యము కలిగి జీవించుటకు మాకందరికీ నీ దయతో కృప చూపించి సహాయము చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.